మానవులందరూ వారి వారి కులమతాలను అనుసరించి వారి వారి ఇష్టదైవ నామస్మరణము చేసుకున్నట్లయితే ప్రశాంతముగా జీవించడానికి మిక్కిలి అవకాశం ఉన్నది. దైవాన్ని వారించిన నాస్తికులు కూడా హాయిగానే జీవిస్తున్నారు. ఏదైనా వారి మనస్సుపై ఆధారపడి ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని అన్నారు యోగులు. తనను ఆశ్రయించిన వారి యోగక్షేమములను తానే చూసుకుంటానని మాటిచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలో మానవులు తమ తోటి వారిని తన వారిగా భావించి ప్రేమగా చూచుట శ్లాఘింపదగినది. అందుకే అయం బంధురయం నాస్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైక కుటుంబకం అన్నారు. ప్రపంచంలో ఉండే మానవ జాతిని, జంతు సంతతిని అన్నింటినీ సమభావంతో చూసిన వారే ఉదార చరితులు. కాకి కోకిల రూపంలో ఒకలాగే ఉంటాయి. వాటిని గుర్తించే సమయం వస్తుంది. ఎలాగంటే కాకకృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. వసంత ఋతువు ప్రవేశించగానే వాటి నుంచి వచ్చే శబ్ద తరంగాలను బట్టి కాకిని కాకి అని, కోకిలను కోకిలయని గుర్తించగలుగుతాం. కాకి మనకి తన ధ్వని ద్వారా కావు కావు అనే సత్యాన్ని తెలియపరుస్తుంది. ఈ లోకంలో సంపదలు, సంబంధాలు, వస్తుజాలం ఇవేమీ కూడా శాశ్వతములు కావు అని బోధిస్తుంది. సంగీతమధ సాహిత్యం సరస్వత్యా హస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం. చదువుల రాణి సరస్వతీదేవి స్తనములు రెండూ సంగీతానికి, సాహిత్యానికి ప్రతిరూపాలు. సంగీతం విన్న కొద్దీ వినాలేని ఉంటుంది. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః అన్నారు. సంగీతం అంటే చాలా ఇష్టపడతారు పిల్లల దగ్గర నుండి జంతుజాలం అంతా, సర్వమానవాళి కూడా. ఇంకా సాహిత్యం అంటే ఇష్టపడని ప్రాణి ఉండదు. ప్రపంచంలో ఒక చిన్న భావాన్ని వ్యక్తీకరించాలన్నా సాహిత్యమే కావాలి. అందుకే అక్షరంబు వలయు కుక్షిజీవనులకు అక్షరంబు జిహ్వ కిక్షురసము. రసనాగ్రానికి మధురమైన చెరుకు రసంలా మనల్ని ఆనందపరవశుల్ని చేసి తద్వారా జ్ఞాన సముపార్జనకు మార్గదర్శకమవుతుంది సాహిత్యం.